మీకు ఒక స్టోరీ చెప్తా అండి. ఈ కింద కూర్చుంది కదా, ఈ కింద కూర్చుంది లెమన్ ఎల్లో కలర్, దీని పేరు సిరి అనమాట. ఈ పైన డార్క్ గ్రీన్ ఉన్నదాని పేరు మిట్టు. అయితే ఈ సిరి మా ఇంటికి ఎట్లా వచ్చింది అంటే, ఇది ఒకరోజు అంటే ఇది 4 years బ్యాక్ స్టోరీ అనమాట. ఒకరోజు ఇది మా ఇంట్లో ఈ ఎగ్జాక్ట్గా ఈ చెట్టు కింద ఇక్కడ అనమాట ఇక్కడ నేను చెట్లకు నీళ్ళు పోస్తుంటే సడన్గా ఏదో ఆకులోనే కలిసిపోయి ఉంది. అది నేను ఏదో చెట్టో ఏదో అనుకున్నాను, కానీ అది ఏమైందంటే చూస్తే ఒక బర్డ్ లాగా అనిపించింది. అరే బర్డ్ ఏంటి అని అనుకున్నా. సరే దాన్ని తీద్దాం అనుకుంటే అది చిన్న బర్డ్ కదా, మనం దగ్గర పోతే మరి ఎగిరిపోతుంది, అది దాన్ని అట్లనే ఉండనిద్దాంలే అన్నట్టుగా దాన్ని అలాగే ఉంచాను. అట్లా అయితే అది మళ్ళీ సరే ఈలోపు టైం 6:30 అట్లా అయిపోయింది, చీకటి పడుతుంది. ఇక దాన్ని ఆ రోజు తీసుకొని ఒక బాస్కెట్లో పెట్టాను. ఆ బాస్కెట్లో పెట్టిన తర్వాత పొద్దున్న వెళ్ళి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కేజ్ కొనుక్కొచ్చా అనమాట. ఈ కేజ్ కొనుక్కొచ్చి ఈ కేజ్లోనే వేసి ఇక్కడే ఒక చిన్న దానికి అరేంజ్మెంట్ చేసి ఇక్కడనే ఉండేది. ఈ కేజ్లో ఉండేది, బాగుండేది. ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 day అలా కొంచెం సిక్ ఫీల్ ఉంది దానికి, చిన్నది కదా సిక్ ఫీల్ ఉంది. తర్వాత మా ఇంట్లో డాగ్స్, క్యాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవి అరుపులు, వేరే బర్డ్స్ అరుపులతోటి అది కొంచెం తొందరగా యాక్టివ్ అయిపోయింది. అది యాక్టివ్ అయిన తర్వాత ఇంకా అట్లానే మార్నింగ్ 5 o'clock లేపేస్తుంది. 5 o'clock ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ నైట్ మాత్రం మేము పడుకునే వరకు 11:30, 12 అవుతుంది. అప్పుడు వరకు అది అరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం లోపల పెట్టేస్తాము, ఎందుకంటే మళ్ళీ ఏమైనా పిల్లలు కానీ వేరే ఏదైనా ఎవరైనా అటాక్ చేస్తాయి, ఏదైనా అట్లా అటాక్ చేస్తాయని లోపల పెట్టేస్తాను అనమాట. లోపల మేము తొందర పడుకోము కాబట్టి అది మాతో పాటుగా అరుస్తూ ఉంటుంది. అది కూడా 12 o'clock పడుకుంటుంది. మళ్ళీ మేము ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాం. మేము 5కి లేస్తే 5కి లేస్తుంది, 6కి లేస్తే 6కి లేస్తుంది. అట్లా అలవాటు అయిపోయింది దానికి. ఇంకా తర్వాత ఒక్కటే ఉండిపోయింది కదా, మళ్ళీ మేమంతా పొద్దున పూట జాబ్కి అలా వెళ్తాము, ఇంట్లో ఉంటారు కానీ నేను ఉండను కదా అనేసి దానికి సరే ఎలోన్గా ఉంటుందని ఈ డార్క్ గ్రీన్ దాన్ని తీసుకొచ్చాను. సరే అది తీసుకొచ్చాను, మరి ఇవి రెండు కొంచెం ఫెమిలియర్గా ఉంటాయా ఉండవా అసలు ఏంటి అని అయితే అనుకున్నాను. కానీ అవి రెండు మంచి ఫ్రెండ్లీగా బాగుంటాయి, అవి రెండు కలిసి ఉంటాయి, కలిసి తింటాయి, మంచిగా ఉంటాయి అవి. సో తర్వాత ఏమైంది, ఈ కేజ్ ఒకటి చూసారా, కేజ్ అంతా పాతగా అయిపోయింది. ఈ కేజ్ పాతగా అయిపోయిన కేజ్ని మారుద్దామని చెప్పి ఎన్నిసార్లు మారుద్దామన్నా అవి అందులోకి అసలు రావు అసలుకి. దానికి ఇదే ఓన్ హౌస్ లాగా ఫీల్ అవుతాయి. ఇందులోంచి తీసేస్తే నేను మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తా అని అనుకుంటాయో ఏమో మరి తెలియదు, కానీ ఇంక అసలు రావన్నమాట. సరే అని ఇంకా అందులోనే అట్లానే ఉండిపోతూ ఉంటాయి. దాన్ని సండే వస్తే యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉండవు, కానీ ఎప్పుడు హాలిడే వచ్చినా దీని ప్లేస్ ఇదే అనమాట. ఇంకో ఇక్కడ దీనికి తోడు ఇంకో ఇది మా ప్రిన్సీ ఎప్పుడు ఇది ఇక్కడ ఉంటే దీని పక్కన మా ప్రిన్సీ ఉండాలి. ఇది మా ప్రిన్సీ అనమాట. దీని ఏజ్ కూడా వచ్చేసి దీనికి ఇప్పుడు 6 years నడుస్తున్నాయి. ఈ రెండు ఫ్రెండ్స్ అనమాట. ఈ ప్రిన్సీ వినిపించింది అనుకోండి, ఇవి కూడా అరుస్తాయి. ఇది మా సిరీస్ స్టోరీ. ఇది చూసారా, ఎంత చాలా అసలు అన్నీ అర్థమవుతాయి, అన్ని లాంగ్వేజ్ అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఏదైనా స్టోరీ ఎవరికైనా ఇట్లనే చెప్తూ ఉంటాం కదా, అట్లా తలకాయించుకొని అలాగే అట్లనే వింటూ ఉంటుంది. స్టోరీ అయ్యేంత వరకు వింటూ ఉంటుంది. సిరి ఇది చూడు, అయిపోయిందిలే, చూసారా అయిపోయిందిలే అంటే లేస్తుంది. అట్లా దానికి అలవాటు అనమాట. నేను ఎవరికి వచ్చినా ఈ స్టోరీ వినిపించేసరికి దానికి కూడా ఇంకా ఇది స్టోరీ చెప్పేసేస్తుంది అనుకొని హాయిగా కథ చెప్తున్నట్టుగా పడుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఓకే అండి.